ప్రముఖ స్వీట్ షాపు హల్దీరామ్ నిర్వాహకం రాజేంద్రనగర్లో వెలుగు చూసింది. పేరున్న సంస్థ కదా అని నమ్మి స్వీట్లు, సమోసాలు కొనుగోలు చేసిన ఒక కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆహార పదార్థాల్లో ఫంగస్ రావడాన్ని గమనించిన బాధితుడు వాటిని తిరిగి షాప్కు తీసుకెళ్లి ప్రశ్నించగా యాజమాన్యం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించింది. తప్పును ఒప్పుకోవాల్సింది పోయి కస్టమర్పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతో ఏం మాట్లాడాడు వేసుగాడు, నాకు అర్థమైతే మీ పాటికి తెలుగు వాళ్ళు అయితే ఈ పాటిగా మాట్లాడుతుంటాడు అని కొంచెం ఇద్దరు అది వచ్చేటట్టున్నాడు. అసలు ఏం జరిగింది ఏం చూపెట్టలేదు, మామూలుగా జనరల్గా చెప్పి ఏం జరిగిందని. నేను ఇక్కడ హల్దీరామ్కి అత్తాపూర్ హల్దీరామ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సమోసా బాక్స్ 105 రూపీస్, ఒక స్వీట్ బాక్స్ 100 రూపీస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను మామూలుగా అబ్జర్వ్ చేయలేదు. దీంట్లో ఏంటంటే స్వీట్ బాక్స్ బిల్ మెన్షన్ చేయలేదు. నేను వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి దీంట్లో మొత్తం ఫంగస్ వచ్చింది. ఈ స్మెల్ వచ్చేసరికి నేను బిల్లు చూశాను. బిల్ చూసిన తర్వాత ఏమైందంటే ఇంకా స్వీట్ బాక్స్ బిల్ మెన్షన్ చేయలేదు వాళ్ళు. వచ్చిన తర్వాత నా దగ్గర మళ్ళీ ఇక్కడ కొనలేదు అని ఇక్కడ అంటారా అని చెప్పి వీడియో తీసినాను. వీడియో తీసి వాళ్ళని అడిగితే బిల్ మెన్షన్ చేయలేదు అంటే మళ్ళీ దాని తర్వాత స్వీట్ బాక్స్ బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి ఇది ఫంగస్ వచ్చిందని చెప్పి చెప్తే ఈ ఒక్క బాక్స్ మాత్రమే మిస్టేక్ లో అట్లా అయింది అని చెప్పినారు. సరే వేరే బాక్స్ కూడా ఓపెన్ చేయమని చెప్పిన. వేరే బాక్స్ ఓపెన్ చేయమని చెప్పినట్టే ఇంకో బాక్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఓపెన్ చేశారు. ఆ బాక్స్ కూడా ఇదే పరిస్థితులు ఉంది. అడిగితే కూడా రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర. ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు. అందుకోసమనే కంప్లైంట్ చేసినాం. ఇద్దరు వచ్చారు. ఇద్దరు తను మేనేజర్ అని చెప్తున్నాడు, ఇంకొకరు కూడా మేనేజర్ అని చెప్తున్నాడు. ప్రాపర్ గా ఇక్కడ రెస్పాన్స్ ఎవరిది లేదు. వీడియో తీస్తే పైనకు వచ్చి ఇబ్బంది చేస్తున్నారు వీడియో తీయకుండా. ఈ మొత్తం బాక్సులన్నీ ఇట్లానే ఉన్నాయి. మిగతా బాక్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన బాక్స్ కూడా ఫంగస్ తోనే ఉన్నాయి. నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్లు తీసుకున్నాను అన్న. ఒక సమోసా బాక్స్ ఒకటి, స్వీట్ బాక్స్ ఒకటి, 2 తీసుకున్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే స్వీట్ ప్రొడక్ట్ ఎవరు కొనలేరు, దీన్ని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. దీని ఎక్స్పైరీ ఎప్పుడుందో తెలియదు. బాక్స్ మీద ఎక్స్పైరీ డేట్ కూడా హైడ్ చేసింది ఉంది. దీని మీద బిల్లింగ్ చేసింది ఉంది. ఇదే బిల్ తో వీళ్ళు ఇప్పుడు సేల్ చేస్తారంట. ఇక్కడ ఆల్రెడీ బిల్ అమౌంట్ ఇక్కడ పేడ్ చేసినట్టు ఉంది. వీళ్ళు బిల్ తీసుకొని బాక్స్ మనకి ఇచ్చేస్తారు. దీని మీద మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ హైడ్ చేశారు బిల్ మీద. ఇంకో బిల్ బాక్స్ మీద కూడా అదే పరిస్థితి. ఒక స్లిప్ మీద బిల్ పోయిందంటే ప్రింట్ ప్రాబ్లం అనుకోవచ్చు. ఇంకో దాని మీద కూడా మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు. అంతో